కనిపిస్తున్నాయి. లాస్ట్ వీక్ మనం ప్రత్యేకంగా తుయతైరా అనే సంఘమును గూర్చి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటన గ్రంథం నుండి ధ్యానించడం జరిగి ఉన్నది. క్రిస్మస్ సీజన్లోనికి మనం ప్రవేశించినాము కనుక ఈ దినం మలాకి మరియు మత్తయి సువార్తలు మనం చదివినాము. 2వ అధ్యాయం మీకా మరియు మత్తయి చదివినాము. 2వ అధ్యాయం మత్తయి సువార్త 5వ వచనంలో చదవబడిన లేఖన భాగాన్ని చూస్తే, యూదయా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవో కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. యేసుక్రీస్తు వారు బెత్లెహేములో ఎందుకు జన్మించాడు అనేది మీదుట నేను మాట్లాడాలని ఆశపడుచున్నాను. గమనించినట్లా పాలస్తీనా దేశంలో, ఆనాటి కాలపు పాలస్తీనాలో, యూదయా రాష్ట్రంలో బెత్లెహేము అనే ఒక అల్పమైన స్వల్పమైన చిన్న గ్రామము ఉండేది. చాలా చిన్న గ్రామము. ఆ గ్రామం ఉండేది. ఆ గ్రామంలోనే జగద్రక్షకుడు, పరిశుద్ధుడు, లోకమంతటి కొరకు, సర్వమానవాళి కొరకు రక్షకుడిగా హృదయించినటువంటి యేసు ప్రభువారు బెత్లెహేముపురములో జన్మించారు. సాక్షాత్తు ఈ సత్యము అందరికీ బాగా తెలుసు. మనం చిన్నప్పటి నుండి లేతప్రాయము సండే స్కూలు బాలికలుగా మనం ఉన్నది మొదలు ఈ మాటలు మనం వింటూ నేర్చుకున్నటువంటివి. ఈ సంగతి మనందరికీ బాగా తెలుసు. కానీ ప్రపంచంలో అనేకమైన గ్రామాలు ఉన్నాయి, అనేకమైన పట్టణాలు ఉన్నాయి, ఆయా ప్రాంతాలు ఉన్నాయి, పేరు పొందినటువంటివి, ప్రఖ్యాతి నొందినటువంటివి చాలానే ఉన్నాయి. వాటన్నిటిని విడిచి ఆ గ్రామమును మాత్రమే దేవదేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు? బెత్లెహేము ప్రాంతాన్ని ఎంచుకుంటూ గల కారణాలేంటి? ఈ ప్రశ్న మనలో రాకమానదు. యూదయా రాష్ట్రములో బెత్లెహేము మాత్రమే ఉందా? వేరే ప్రాంతం లేదా? అక్కడే జన్మించడం గల హేతువేంటి అనే ప్రశ్నలు కూడా మనలో రావాలి. ఎందుకైనా అక్కడ జన్మించాడు? యెరూషలేములో ఎందుకు జన్మించలేదు? రాజనగరము యెరూషలేము అన్ని విషయంలో దేవాలయం అక్కడ ఉంది, పరిశుద్ధమైన దేవాలయం ఉంది. ఆ ప్రాంతము విశిష్టతతో నింపబడినది. అంత మాత్రమే కాక పరిశుద్ధ లేఖనాల్లో యెరూషలేముకుంటూ ఒక హిస్టరీ, అద్భుతమైన చరిత్ర అనేది ఉంది. యెరూషలేములో ఆయన ఎందుకు జన్మించలేదంటే, యెరూషలేము ఒక మత కేంద్రం. ఏంటది? జెరూషలేం ఒక మత కేంద్రం. అది యూదులకు మతం అంటే చాలా పిచ్చి. అదొక మత కేంద్రంగానే వారు చూస్తూ ఉన్నారు. నేటికి కూడా పరిస్థితులు విభిన్నంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. మతం అనేది మనిషికి నిరీక్షణ ఇవ్వదు. ఏమివ్వదు? మతము మనుషులకు నిరీక్షణ ఎంత మాత్రమో చేకూర్చదు. రెండవది, ఆనాటి కాలంలో ఆ ప్రఖ్యాతి పొందినటువంటి వాటిలో ఏథెన్స్ ప్రాంతం. ఆ ప్రాంతాన్ని గురించి మనం చూస్తే లేఖనాలు కూడా మనకు కనిపిస్తాయి. ఇది తాత్వికుల పట్టణం. ఇది ఆటల పోటీలు కూడా ఎక్కువగా ఆ ప్రాంతాల్లో జరగడం అనేది కనిపిస్తుంది. చదువుకున్న వాళ్ళకి బాగా తెలుసు. పిల్లల హిస్టరీలో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ తాత్వికుల పట్టణము కూడా సంతోషాన్ని మానవునికి ఇచ్చేది కాదు. అంటే తాత్కాలికమైనటువంటి సరదాలు, తాత్కాలికమైనటువంటి సంతోషాలను మనకి అనుగ్రహించేదిగా ఉంటుంది. కానీ వాస్తవానికి అద్భుతమైన ఆనందము, సంతోషాన్ని ఇవ్వలేదు. మూడవదిగా గమనించిన ఎలా రోమా పేరొందినటువంటి పట్టణము, చాలా విశిష్టతతో నింపబడినటువంటి ప్రాంతము. చాలా హిస్టరీ ఉంది ఆ ప్రాంతానికి. కానీ ఇది రాజకీయ కేంద్రం, మత కేంద్రము మరియు తాత్వికుల పట్టణము. రోమా ప్రాంతాన్ని గురించి చూస్తే ఇదొక రాజకీయ కేంద్రము. రాజకీయము ఏ నరునికి, ఏ మనుషునికి సంతోషాన్ని ఇవ్వదు, శాంతిని కూడా అనుగ్రహించదు. ఈ 3 ప్రాంతాల్లో కూడా యేసు ప్రభువారు ప్రత్యేకంగా జన్మించలేదు. బెత్లెహేములో ఎందుకు జన్మించారంటే, మనం చదువుకున్న లేఖనాల్లో, యూదయా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవో కావు.
అల్ప గ్రామమని, స్వల్ప దేశము కలిగినది, విరివబడిన ప్రాంతం. బెత్లెహేము ప్రాంతాన్ని చూస్తే దీని చరిత్ర మనం పాత నిబంధనలో చదివితే ఇది విరివబడిన ప్రాంతము, నిరీక్షణ లేక చాలా సందర్భాల్లో బంధించబడినటువంటి, బాధింపబడినటువంటి ప్రాంతముగా బెత్లెహేము ప్రాంతం ఉంది. ఇది ఆకలి గురైనటువంటి ప్రాంతము, ఆకలితో అలమటించే ప్రాంతము, గుండె చెదిరిపోయినటువంటి ప్రాంతము బెత్లెహేము ప్రాంతము. ప్రియా దేవుని బిడ్డలారా, అట్టి భక్తి శ్రద్ధలు కలిగినటువంటి ఈ బెత్లెహేము ప్రజల మధ్య, ఆ బెత్లెహేము ప్రాంతములో యేసు ప్రభువారు జన్మించారు అన్న విషయాన్ని మనం గమనించాలి. ప్రియా దేవుని బిడ్డలారా, కొన్ని విషయాలు మీద ఉంచాలని ఆశపడుచున్నాను. యేసు బెత్లెహేములో ఎందుకు జన్మించాడు అంటే, మొదటిగా జన్మించడం గల కారణము గుండె చెదిరిన స్థలము బెత్లెహేము. గుండె చెదిరిన స్థలము. పరిశుద్ధ లేఖనాలు మనం చూస్తే ఎఫ్రాతాకు వెళ్ళు మార్గములో మరికొంత దూరమున ఉన్నప్పుడు రాహేలు ఏం చేస్తుందంటే, తన యొక్క ప్రసవ కాలమును బట్టి ఆమె ప్రసవించుచు ప్రసవ వేదనతో మిక్కిలి బాధ నందుతుంది. చాలా ప్రయాసపడుతూ ఉంటుంది. ఆమె ప్రసవం వలన ప్రయాసపడుచు ఉన్నప్పుడు జరిగినటువంటి సందర్భం మనకి లేఖనాల్లో కనిపిస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ సమయంలో మంత్రసాని ఆమెతో మాట్లాడుతూ, భయపడకము, ఇది కూడా నీకు కుమారుడే అనే మాట కనిపిస్తుంది. ముందు యోసేపుకి ఆమె జన్మనిచ్చింది, ఇప్పుడు నీవు మరలా కుమారుని కొంటున్నావనే విషయాలు మనకి లేఖనాల్లో రాయబడుతూ ఉన్నాయి. ప్రియా దేవుని సంఘమా, ఈ మాటలు మనం గమనించాలి. అందుకే రామాలో అంగలార్పణ గురించి ఇదే అధ్యాయం ఒకసారి చూద్దాం. 17వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 17వ వచనం. అందువలన రామాలో అంగలార్పు వినబడును, ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొలక ఉండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరును. బెనోని అని నామకరణం చేస్తూ ఆ బాలునికి పిల్లరా మనం గమనించిన ఆదికాండం 35వ అధ్యాయము 16 నుండి 19 వచనాల్లో లేఖనాల్లో వాక్యాధారం మనకు కనిపిస్తుంది. ఆ బాలునికి జన్మనిస్తూ ప్రత్యేకంగా ఆమె మృత్యు నొందడం అనేది దైవ లేఖనాల్లో వ్రాయబడి ఉంది. ఎఫ్రాతాకు వెళ్ళు మార్గములో మరికొంత దూరము ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడెను. ఆమె ప్రయాసము వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో భయపడకము, ఇదియు నీకు కుమారుడని చెప్పను. ఆమె మృతి పొందెను. ప్రాణము పోచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీను అను పేరు పెట్టెను. దుఃఖపుత్రుడు అనే నామకరణం వచ్చినట్లు ఆమె పేరు పెడితే ఉంటే, నా కుడి చేతి పుత్రుడని తండ్రి నామకరణం చేయడం అని పిలవడం అనేది మనకి కనిపిస్తుంది. ఆ బాలునికి బెంజమిన్కి ప్రత్యేకంగా ఎఫ్రాతా అనబడే బెత్లెహేములో యాకోబు యొక్క ప్రియమైన భార్య, ఆమెను ప్రేమించి ఆమె కొరకు ఎన్నేళ్ళు కొలువు చేశాడు? రాహేలు కొరకై అతడు 14 ఏండ్లు కొలువు చేశాడు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, రాహేలును ప్రేమించినటువంటి ఇతడు ఆ ప్రియమైన సతీమణి, ప్రియమైన భార్య అక్కడ చనిపోయినప్పుడు, ఎఫ్రాతా అనబడిన బెత్లెహేములో యాకోబు ప్రియమైన భార్య చనిపోయినటువంటి సందర్భంలో ఆమెను అక్కడ భూస్థాపన చేసినారు. అందుకే దేవుని బిడ్డలారా, యాకోబు దుఃఖముతో నిండిపోయాడు. యాకోబు గుండె చెదిరింది. ఆ కారణాన ఈ స్థలానికి గుండె చెదిరిన స్థలం అని అంటూ ఉంటారు. మనందరికీ బాగా తెలుసు, పాటలు పాడుతూ ఉంటాం. 147వ కీర్తనలో 3వ చరణంలో గుండె చెదిరిన వారిని బాగు చేయు వాడని, గుండె చెదిరిన వారిని బాగు చేయు వాడని. అంటే గుండె
గుండె చెదిరిన వారిని బాగు చేయగలవాడు ఒక ప్రభువే. దేవదేవుడని మనం గమనించాలి. ఎంచేతంటే మనుష్యుని యొక్క జీవితంలో మానవుని యొక్క హృదయ ఆంతర్యాన్ని ఎరిగిన వాడు ఆయనే. మన పరిస్థితులు ఎలా చెదిరిపోయినా మనల్ని బాగు చేయగల సమర్థుడు. శారీరకంగాను, మానసికంగాను, ఆత్మీయంగాను మనల్ని బలపరచగలవాడు దేవదేవుడని, ప్రభు యేసుని మనం నమ్మాలి. ప్రియ దేవుని సంగమా, గుండె చెదిరిన వారన్నా లేకపోతే అలాంటి ప్రాంతాలైనా దేవునికి ఎంతో కనికరం. అందుకే ఈ సమయంలో నీవు నేను మన జీవితంలో ఏ సందర్భంలోనైనా, ఏ సమయంలోనైనా, ఎలాంటి సిచ్యువేషన్ నీ జీవితంలో చోటు చేసుకున్నా నీ గుండె చెదిరిన పరిస్థితి, అలాంటి అనుభవం నీకు ఎదురైందా? యాకోబు రాహేలు మృతి నొందినప్పుడు ఎంతో దుఃఖముతో నింపబడ్డాడో, యోసేపు తన పుత్రుడు, ప్రియమైన పుత్రుడు, తాను ప్రేమించే పుత్రుడిని తన అన్నలు తన అమ్మేసిన తర్వాత ఈ నీ కుమారుడు చనిపోయాడు, క్రూరమైన జంతువులు అతన్ని చంపేశారని చెప్పిన తర్వాత అతడు ఎంతో దుఃఖముతో నింపబడ్డాడు. జీవితంలో భౌతికపరమైన దుఃఖానికంటే ఆత్మ సంబంధమైన దుఃఖాన్ని మనం కలిగి ఉంటే, మనకి కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తూ ఉంటుందని. అలాంటి దుఃఖం మనలో ఉంటే, అలాంటి దుఃఖాన్ని కలిగిన వారిని, గుండె చెదిరిపోతున్నటువంటి వారిని, అలాంటి గుండె చెదిరిన ప్రాంతాలని ప్రభు ప్రేమిస్తాడు. వారి పట్ల తన కనికరాన్ని చూపిస్తాడు. మన జీవితంలో ఇలాంటి అనుభవాలు ఉన్నాయో మనం గమనించాలి. అందుకే తన ప్రియమైన పుత్రుడు, ప్రియమైన కుమారుడు, అద్వితీయుడైనటువంటి యేసు ప్రభువారు ఈ స్థలములో జన్మించుటకు తండ్రి అయిన దేవుడు అంగీకరించి బెత్లెహేము ప్రాంతమును ఎన్నుకోవడం అనేది మనకి కనిపిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళందరికీ తెలుసు, వైద్యుడు లోక రాస్తూ 4వ అధ్యాయము 18వ వచనంలో అంటూ ఉంటాడు, యెషయా గ్రంథంలో రాయబడిన ప్రవచనాన్ని చూపిస్తూ ఉంటాడు, నలిగిన వారిని విడిపించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడని యేసు ప్రభువారు చెబుతున్నారు. నలిగిన వారిని విడిపించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. నీవే విషయంలో నలిగిపోతున్నావో, ఏ విషయంలో నీ యొక్క జీవితంలో నువ్వు కృంగిపోతున్నావో, ఏ విషయంలో దుఃఖముతో నింపబడి ఉన్నావో, నీ దుఃఖాన్ని ప్రభువారికి తెలియచేస్తే, ఆనాటి కాలంలో బెత్లెహేములో జన్మించిన ప్రభు ఈనాడు నీ యొక్క హృదయంలో జన్మించడానికైనా ఇష్టపడుతున్నాడు. అలా నీ నా హృదయంలో ఆయన జనించాలంటే, ఆయన ఉద్భవించాలంటే ముందు నీ హృదయము విరుగుబడాలి. నీ యొక్క జీవితంలో, నీ హృదయంలో లేదా నీ ఆత్మీయ బ్రతుకులో మనం ఎలా ఉండాలంటే దుఃఖముతో నింపబడాలి. అది ఆత్మ సంబంధమైన దుఃఖాన్ని మనము కలిగి ఉండేవారుగా ఉండాలని దేవుని లేఖనాల్లో హెచ్చరిస్తున్నా. ఇది ఫస్ట్ రీజన్. మొదటిది ఏంటంటే గుండె చెదిరిన ప్రాంతం, అది గుండె చెదిరిన స్థలం. అది ఇప్పుడు రెండవదిగా మనం గమనించిన ఎలా ఆకలి కొనిన స్థలము. ఏంటది? ఆకలి కొనిన స్థలము. మనందరికీ తెలుసు, రూతు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనంలో ఇలా వ్రాయబడుతూ ఉంటుంది. పిల్లరా ఒకసారి చూద్దాం. రూతు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనంలో, న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశంలో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమును కాపురమునకు వెళ్ళెను. న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశంలో ఒక దుర్భరమైన కరువు. ఏదో కాస్తంత కొన్ని దినాలు వచ్చి వెళ్ళిపోయే కరువు అది కాదు, చాలా దుర్భరమైనటువంటి కరువు. ప్రజలు తమ ప్రాంతాలు విడిచి వలస వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు దాపరించాయి. తమ గ్రామాలను, తమ స్వస్థలాలను, తమ ఇళ్లను విడిచి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. యూదా బెత్లెహేములో ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమునకు కాపురముండుటకు వెళ్ళెను అని వ్రాయబడి ఉంది. మనకి ఈ కుటుంబాన్ని కూర్చిన నేపథ్యము బాగా తెలుసు.
వీరి యొక్క పరిస్థితులు మనకు తెలుసు. ఎలీమెలెకు ఎలాంటి వాడో, నయోమి అనే ఈ స్త్రీ ఎలాంటిదో, మహ్లోను కిలియోను అనే పుత్రులు ఎలాంటి వారో, ఈ ఫ్యామిలీ బెత్లెహేము పురాన్ని విడిచి ఆ మోయాబు దేశానికి వెళ్ళి ఏమయ్యారో వీరి పరిస్థితులు మనకు బాగా తెలుసు. వీరు బెత్లెహేమును విడిచిపెట్టారు. బెత్లెహేముకు రొట్టెల గృహం అనే భావము, అంటే రొట్టెల కొరకు, ఆహారం కొరకు రొట్టెలను విడిచి వారు వెడలిపోయారు బయటికి. తమ ప్రాంతాలను విడిచిపెట్టారు. అంటే సమృద్ధికు నిలయము బెత్లెహేం. ఈ బెత్లెహేము ప్రాంతం వారు విడిచిపెట్టడం అనేది ఒక విధంగా చాలా ఆలోచించదగినటువంటి విషయము. ప్రియా దేవుని బిడ్డలారా, ఎలీమెలెకు తన కుటుంబమును మోయాబు దేశానికి తీసుకుని వెళ్ళాడు. ఋతు గ్రంథాలు మనం గమనించిన ఎలా వారిని గురించి అద్భుతంగా వివరాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి 4-5 వచనాలు చదువుకుందాం. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకుని, వారిలో ఒకదాని పేరు ఓర్ఫా, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహ్లోను కిలియోను ఇద్దరు చనిపోయారు. చాలండి. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు అక్కడ? 10 ఏండ్లు వారు అక్కడ ఉన్నారు. 10 ఏండ్లు వారి యొక్క జీవనాన్ని అక్కడ కొనసాగించారు. బెత్లెహేములో వచ్చిన కరువు తాత్కాలికమైన కరువు కాదు. ఈ కరువుతో దేవుని యొక్క గృహాన్ని విడిచి, దేవుని యొక్క మందిరాన్ని విడిచేవారు ఉండకూడదు. అంటే దేవుని యొక్క ప్రాంతాన్ని, దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రాంతాన్ని విడిచి ఉండకూడదు. కానీ విడిచి మోయాబుకు వెళ్ళారు. మోయాబు ప్రాంతానికి ఒక టైటిల్ ఉంది. మోయాబు ప్రాంతం ఎలాంటిదంటే అది సమాధుల పట్టణం అని పిలుస్తూ ఉంటారు. ఏంటది? సమాధుల పట్టణము. ఎవరు ఈ మోయాబీలు అంటే మనందరికీ బాగా తెలుసు. వీరు కూడా ప్రత్యేకంగా లోతు తన యొక్క బిడ్డల యొక్క సంతానము మనకు కనిపిస్తూ ఉంటారు. అమ్మోనీయులు, మోయాబీయులు. చాలామంది క్రైస్తవరాండ్రు వాక్యాన్ని బాగా ఎరిగిన వారు మాట్లాడుతూ ఉంటారు. ఎలా అంటే, వారు మోయాబీలని పెద్దగా మాట వినరు. వారు అమ్మోనీయులు లాంటి వాళ్ళు, మోయాబీ లాంటి వాళ్ళు. మోయాబీల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో వీరి లక్షణాలు కూడా అలానే ఉంటాయి. వారు ఎంత చెప్పినా వినరు అని కొంచెం పెద్ద కోవకు చెందినవారు, వాక్యాన్ని ఎరిగిన వారు ఏం చేస్తారంటే ఇలా తిట్టకుండా పోల్చుచూ ఉంటారు. ఎందుకంటే మోయాబుల యొక్క పరిస్థితులు అలాంటివి, వారి నేపథ్యం అలాంటిది, అమ్మోనీయుల యొక్క బ్రతుకులు అలాంటివి. ఇక్కడ మోయాబు ప్రాంతం ఎలాంటిదంటే అది సమాధుల పట్టణము. అలాంటి అన్య ప్రదేశానికి వీరు వెళ్ళి అన్య ప్రజల మధ్య వారి జీవనాన్ని, వారి బ్రతుకును కొనసాగిస్తూ 10 సంవత్సరాల వరకు అక్కడ, 10 ఏళ్ళ వారి యొక్క జీవితాలను అక్కడ కొనసాగించారు. ప్రియమైన దేవుని సంగమా, ఆలోచించాలి. అప్పటికి ఎలీమెలెకు, మహ్లోను, కిలియోను అని ఇంటిలో ఉన్నటువంటి మగవారు, పురుషులు మృతి చెందారు. ప్రియ దైవజనమా, కొన్ని విషయాలు మనకు భౌతికంగా ఆలోచిస్తూ ఉంటాం కానీ స్పిరిచువల్గా, ఆధ్యాత్మికంగా మనం పెద్దగా పట్టించుకోము. చాలా సందర్భాల్లో మనం పుట్టి పెరిగి ఎదిగి బాప్తిసం పొందుకొని పెండ్లి చేసుకొని దేవుని మందిరంలో అన్ని విషయాల్లో పార్టిసిపేట్ చేస్తూ ప్రభు మహిమార్థమే వర్ధిల్లినటువంటి సంఘాలను నేటి కాలపు పరిస్థితులు ఏమంటే విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఇది చాలా భయంకరం. ఇది ఎంత భయంకరం అంటే నీ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళడము అది ఆశీర్వాదమో కాదు. తన ఇంటిని విడిచి వెళ్ళిపోయినటువంటి కుమారుని యొక్క పరిస్థితి ఏమైంది మనందరికీ బాగా తెలుసు. మీరు బయటికి వారి యొక్క బ్రతుకుల్లో వెళ్ళిపోయారు. పిల్లరా, పరీక్షల కాలం అంటే పరీక్ష కొరకు వచ్చింది ఆ కరువు. ఆ కాలములో, ఆ యుగములో, ఆ తరములో చోటు చేసుకున్న ఆ కరువు ఏదైతే ఉందో ఆ కరువు ప్రభువారు వారిని పరీక్షించడానికి పెట్టినటువంటిది. ఆ పరీక్ష కాలము చోటు చేసుకున్నప్పుడు వారు ఆ యొక్క కరువు బారి నుండి తప్పించుకోవాలని ప్రయత్నించారు. అంటే చిన్నపాటి శ్రమ,
కొంచెం బాధ ఇబ్బంది ఎదురైనప్పుడు మనుష్యులుగా సహజంగా మనం ఏం ఆలోచిస్తామంటే ఈ శ్రమ నుండి, ఈ కష్టము నుండి, ఈ బాధ నుండి మనం తప్పించుకొని బయటికి వెళ్దాం. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే శ్రమలలో, బాధలలో, కష్టాలలో నీకు ఎదురవుతున్నప్పుడు దానిలో నిలిచి నీవు దాన్ని ఫేస్ చేసి ఎదుర్కొని దానిలో జయాన్ని నీవు పొందుకోవాలి. లేదా శ్రమలకు నువ్వు తాళలేని వాడిగా కాకుండా నువ్వు దాన్ని తట్టుకోవడానికి, ఓర్చుకోవడానికి నువ్వు ప్రయత్నిస్తే తప్పకుండా ఉన్నతమైన ప్రతిఫలము పొందుతుంది. వార్ఫా వెళ్ళిపోయింది, ఋతు తన బ్రతుకులు నిలిచింది. శ్రమ కాలములో, వేదన కాలములో, తన ఒంటరితనములో అతతో కూడా నిలిచింది కనుక ఉన్నతమైన బహుమానాన్ని పొందుకుంది. ఎవడైనా నమ్ముతాడా? యేసుక్రీస్తు వారు అలా ఆ వంశావళి నుండి రావడం అంటే అంత ఈజీ కాదు. ప్రభు చిత్తం అయితే ఎప్పుడైనా చూద్దాం. మొదటి అధ్యాయము, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయము 4 విధాలుగా కనిపిస్తుంది. మొదటి అధ్యాయము దేవుని ఇల్లు, 2వ అధ్యాయము దేవుని యొక్క పొలము, 3వ అధ్యాయం ఋతు గ్రంథము దేవుని యొక్క ప్రత్యేకంగా ఆ యొక్క కళ్ళం అనేది కనిపిస్తుంది. 4వ అధ్యాయము దేవుని కళ్యాణం. 4 టైటిల్తో అద్భుతంగా ఉంటుంది ఋతు గ్రంథము. మంచి బైబిల్ స్టడీకి బాగుంటుంది. ఎందుకు ఈ మాటలు చెప్తానంటే అంత విశిష్టతను అందుకున్నటువంటి గ్రంథమాలిక ఋతు గ్రంథము. అలాంటి ప్రాంతాన్ని వీరి జీవితంలో ఆశించి వెళ్ళిపోయారు, కానీ కరువు నుండి తప్పించుకోవడానికి వారి బ్రతుకులో ఆలోచించారు తప్ప నిలవడానికి శ్రమలో మీరు అనుకోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువు ఎలాంటి వాడంటే నిన్ను, నన్ను, మనందరినీ శోధిస్తాడు వాస్తవమే, శ్రమ పెడతాడు వాస్తవమే, మనల్ని అనుస్తాడు వాస్తవమే, కానీ అందులో నుండి తప్పించే బాటను, మార్గాన్ని కూడా ఆయనే ఏర్పాటు చేస్తాడు. కాకపోతే మనం ఓర్చుకునే వారిగా ఉండాలి, మనం తట్టుకునే వారిగా ఉండాలి. దేవునికి అది ఇష్టము లేనటువంటి ప్రాంతము మోయాబు ప్రాంతము. మోయాబీలు దేవునికి, ఆయన పిల్లలకు వ్యతిరేకులు. వారు దేవునికి నచ్చినటువంటి వారు. 60వ కీర్తన 80వ వచనములో మోయాబు నేను కాళ్ళు కడుక్కొను పల్లెము అని యెహోవా సెలవిస్తున్నాడు. మోయాబు నేను కాళ్ళు కడుక్కునేటువంటి పల్లెము అని అంటూ ఉంటాడు. ఆ దేశాన్ని లేదా ఆ ప్రాంతాన్ని ఆయన వారిని సంబోధిస్తూ మాట్లాడుతూ ఉంటాడు. బెత్లెహేమీయులు ఆకలి కొనిన కారణాన ఆకలి కొనినటువంటి ఆ ప్రాంతాన్ని, ఆ ప్రదేశాన్ని, ఈ బెత్లెహేముపురమును దేవుడు ఎన్నుకున్నాడు. అక్కడ భౌతికమైన ఆకలి మాత్రం మనకు కనిపిస్తుంది. ఒక శ్రమ, బాధ, కష్టం, వేదన చోటు చేసుకున్నప్పుడు మనుషుల యొక్క సహాయం ఇక్కడ అవసరం లేదు, మనుషులు ఎవరు చేయలేరు అనే పరిస్థితుల్లో మనిషి ఏం చేస్తాడంటే దేవుని వైపు చూస్తాడు. మన బ్రతుకులో ఆత్మ సంబంధమైన ఆకలి దప్పుల కొరకు మనం వేగిరిపాటు కలిగిన వారిగా, నిరీక్షణ కలిగిన వారిగా, విశ్వాసముతో ఆయనపై ఆధారపడేవారిగా మనం ఉంటే తృప్తికరమైన బ్రతుకున్న దేవుడు చేకూరుస్తారు. యేసుస్వామి అదే మాట్లాడుతూ ఉంటారు కొండ మీద ప్రసంగిస్తూ, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి నొందురని. అంటే నీతి కొరకైన ఆకలి, దేవుని కొరకైన ఆకలి మనలో రావాలి. దేవుని కొరకైన ఆకలి మనలో లేకపోతే, దేవుని కొరకైనటువంటి అలమటింపులు మనలో లేకపోతే, దేవుని గురించిన భావన, యేసుప్రభు వారికి వచ్చినటువంటి ఆలోచనలు మనలో పుట్టకపోతే నీ బ్రతుకు శూన్యమయమే. నీ జీవితము 10 మందికి ఉపకారంగా ఉండవలసింది పోయి నీ బ్రతుకు నీకే శాపకరంగా మారుతుందేమో, నాశనకరంగా, వినాశనకరంగా ఉంటుందేమో. ఆ ప్రాంతము ఆకలి గురిన కారణాన్ని బట్టి, వారు ఆకలి గురిన వారిగా ఉండుటను బట్టి దేవుడు బెత్లెహేమును ఎంచుకున్నాడు. నీవు కూడా దేవుని కొరకైన ఆకలిని కలిగి ఉండేవానిగా ఉంటే నీలో తప్పకుండా ప్రభువారు జన్మిస్తారు. క్రిస్మస్ నేను చేసుకుంటే, మంచి వస్త్రాలు ధరించేసుకుంటే అది క్రిస్మస్ కాదు. మా ఇంటికి ఎల్లలో లేదా పెయింట్స్ వేసేసుకుంటే, ఇంట్లో ఉన్న వారందరికీ బట్టలు నూతనమైన కొనేస్తే అది క్రిస్మస్ కాదు, అది వచ్చి లాంఛనమే. క్రిస్మస్ అంటే నీలో క్రీస్తు ఉద్భవించాలి, నీ హృదయములైనా జన్మించాలి, ఆయన నీలో పుట్టాలి. ఆయన నీలో పుట్టాలంటే నీవు ముందుగా నూతనంగా పుట్టాలి. ఎలా పుట్టాలి? నికోదేముతో, యూదుల అధికారి నికోదేముతో యేసుక్రీస్తు మాట్లాడుతున్నట్లు
ప్రభువుని బట్టి నీవు నూతనంగా జన్మించాలి. నూతనంగా ఎప్పుడైతే నీవు జన్మిస్తావో ప్రభువారు నీ హృదయంలో ఆయన ఉద్భవించేవానిగా, నీతో సహవసించేవానిగా ఆయన ఉండగలుగుతూ ఉంటారు. ఈ బెత్లెహేము దేవుడు ఏర్పాటు చేసుకుని, అందుకే యోహాను సువార్తలో అంటూ ఉంటాడు, నేనే జీవాహారమునని యేసుప్రభువారు చెప్పారు. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే అంటూ ఉంటారు. 6వ అధ్యాయం యోహాను సువార్త 35వ వచనంలో జీవాహారము నేనే. మనకు జీవము కావాలంటే, మన ఆకలి తీర్చబడాలంటే, లోకంలో ఉన్న ఊక కొరకు, లోకంలో ఉన్నటువంటి ఆయా భోగాల కొరకు, లోకంలో ఉన్నటువంటి రకరకాల షడ్రసోపేతమైనటువంటి భోజనాల కొరకు మనం కాక, మన కడుపును నింపుకునేటువంటి ఈ ఆకలి కొరకు మనం కాక, ఆత్మ సంబంధమైనటువంటి ఆకలి కొరకు మన జీవితంలో ఆశపడేవారిగా ఉంటే తప్పకుండా దేవుడి కార్యాల్లో చేస్తాడు. ఎందుకంటే దేవుని యొక్క లేఖనాలు స్వచ్ఛంగా తేట తెల్లగా తెలియజేస్తూ ఉంటుంది. ఆయన ఆకలి కొన్ని ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. మేలుతో తృప్తిపరచగలిగినటువంటి దేవుడని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. బెత్లెహేమీయులు ఆకలి కొనిన కారణాన, అది ఆకలి కొనిన ప్రదేశమైనందున ప్రత్యేకంగా ఆయన చేసిన కార్యం ఏంటంటే ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. అందుకే మనుష్యుడు రొట్టె వలన మాత్రమే గాక దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించునని దేవుని లేఖనాల్లో హెచ్చరిస్తూ ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు మనకు ఆహారము, అంతేకాదు ఆయన వాక్యం మనకి తృప్తినిచ్చి ఆకలిని తీరుస్తుంది. అందుకే ఈ ఆకలిని లేదా ఆత్మ సంబంధమైన ఆకలిని తీర్చుకోవడానికి నీవు వేగిర పడుతున్నావా? అలాంటి ఆలోచన నీలో నాలో ఉంటుందా? దేవుని వాక్యముతో నేను నింపబడాలి, దేవుని వాక్యాన్ని నేను తినాలి, నేను ఇంకా ఇంకా నా బ్రతుకులు నేర్చుకోవాలనే భావన మనలో ఉంటుందా? ఎహెజ్కేలుతో దేవుడు మాట్లాడతాడు, అది నేను భుజించగా అది నాకు మధురముగా ఉందంటూ ఉంటాడు. దేవుని వాక్యం పట్ల నీ ఆలోచన ఏంటి? జీవాహారముగా వచ్చిన ప్రభువారు ప్రత్యేకంగా నీకు నాకు తెలియజేస్తుంది ఏంటంటే, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. మరుగై ఉన్న మన్నా ఆయనే. ఆ జీవాహారం మనకు కావాలంటే జీవనాథుడైన యేసుని మనము సంపూర్ణంగా అనుసరించేవారిగా ఉండాలి. తాత్కాలికమైన భావనతో మన బ్రతుకు మనం కొనసాగించేవారిగా ఉండక, అని చెప్పినట్లు లోకంలో ఉన్న రొట్టెల కొరకు, లోకంలో ఉన్నటువంటి ఆకలి కొరకు మన బ్రతుకులు కొనసాగించక, నీతి కొరకున ఆకలితో మనం ముందుకు వెళ్తే తప్పక దైవ కార్యాల దేవుడు మనలో చేస్తాడు. పిల్లరా, ఆకలి గుణవారిని ఆయన ఆదరించి పోషించినట్లు బైబిల్లో ఎన్నో దృష్టాంతాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. మంచి గోధుమలతో తృప్తిపరిచే దేవుడు, అంటే శ్రేష్టమైన దానితో దేవుడు మనల్ని తృప్తిపరచగలవాడు. అలాంటి శ్రేష్టమైనటువంటిది మనం అనుభవించాలి. లేఖనాలు అంటూ ఉంటాడు సామెతల గ్రంథములో, రుచి అయిన భోజ్యములు ఎన్నున్నను కలహముతో కూడిన ఇంట ఉనిట కంటే నెమ్మది కలిగి ఒట్టి రొట్టె ముక్క తినుట మేలు అని జ్ఞాని అయిన సొలొమోను ప్రత్యేకంగా తన సామెతల్లో తెలియజేస్తున్న మాటలు మనకు కనిపిస్తాయి. 17వ అధ్యాయంలో ప్రారంభంలో మొదటి వచనం అంటాడు, రుచి అయిన భోజన పదార్థములను కలహముతో కూడిన ఉండిన ఇంట కంటే నెమ్మది కలిగి ఉండుట రొట్టె ముక్క తినుట మేలు. చాలామంది ఖరీదైనవి భుజిస్తూ ఉంటారు. చాలామంది కలిగించి నీళ్లు తాగి బ్రతుకుతూ ఉంటారు. వాస్తవానికి రెండు కడుపు నిండుతాయి. కానీ దేవుడు అంటున్నాడు, నీ కడుపు నింపుకోవడం కాదు, నీ హృదయం నింపబడాలి. ఆత్మీయంగా నీవు తృప్తికరంగా ఉండాలంటే నా వాక్యాన్ని నీవు భుజించు. నీ కొరకు జీవవాక్యముగా, జీవమన్నాగా నీకు జీవాన్ని అనుగ్రహించడం నేను వచ్చానని తెలియజేస్తున్నాను. బెత్లెహేముపురములో ఆయన జన్మించడానికి గల కారణము అది ఆకలి కొనిన ప్రాంతము. వారు ఆకలి కొన్నారు దేవుని కొరకు. మనము దేవుని కొరకు ఆకలి కొనిన వారిగా ఉంటున్నామా? వారు గుండె చెదరిన వారుగా ఉన్నారు, మనము దేవుని కొరకు గుండె చెదిరిపోయిన వారుగా ఉంటున్నామా?
మన ఇంటి వారి పిల్లల యొక్క భవిష్యత్తుల కొరకు, రాబోయే కాలంలో మనం ఎలా ఉండాలని వాటి కొరకు మన గుండెలను చెదరబెట్టేసుకుంటూ ఉంటాం. మనం ఆలోచనతో నింపబడుతూ ఉంటాం. దేవుని కొరకు మన యొక్క జీవితంలో దుఃఖమో రాదు. ఎప్పుడు వస్తుంది అంటే 31st నైట్ బాగా వచ్చేస్తుంది. అంటే వాస్తవానికి మనం మాట్లాడుకుంటే ప్రియ దేవుని సంఘం, మన ఆకలి తీర్చుటకు పరలోకమునుడైన దిగి వచ్చినటువంటి జీవాహారముగా కనిపిస్తున్నాడు. ఈ మాటలు మనం మర్చిపోకూడదు ప్రియ దేవుని సంఘమా, గమనించిన. అందుకే అంటున్నాడు, మనం చదువుకున్న దైవ లేఖన భాగాన్ని మనం అర్థం చేసుకుంటే ఎఫ్రాతును గురించి ప్రత్యేకంగా ఆయన తెలియజేస్తున్నమాట. నువ్వు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవో కావో. చదువుకున్న మీకా గ్రంథములో అయ్యే ప్రత్యేకంగా స్పష్టంగా మనకి లేఖనాల్లో హెచ్చరిస్తూ ఉన్నమనేది పిల్లరా కనిపిస్తూ ఉంది. 5వ అధ్యాయంలో 2వ వచనంలో బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు, తన ప్రజలను ఇశ్రాయేలును ఏలనై ఉన్నవాడు కేవలం నీలో నుండే వస్తాడని దేవుడు చెప్పాడు. ఎందుచేతంటే వారు గుండె చెదిరిపోయి ఉన్నారు. దేవుని కొరకైనటువంటి ఆకలితో వారు ఉన్నారు. ఆ ప్రదేశం అలా ఉంది. ఆయన జన్మ కొరకు కూడా బెత్లెహేముపురము సిద్ధపడింది. ఎందుకంటే ఆయన పశువుల తొట్టిలో పరుండి పెట్టారు. ఏదో మనం గ్రీటింగ్ కార్డుల మీద రకరకాల ఫోటోలో చూసినట్లు ఆ ఒక అటువైపు ఇటువైపు పశువులు ఉండే అలా పెట్టడం కాదు. అది ఒక రాతి తొట్టే. బెత్లెహేము అంతా కూడా కొండలతో ఉన్నటువంటిది. పైనుండి దాన్ని చూస్తే బెత్లెహేము ఎలా ఉంటుందంటే ఒక తొట్టి ఆకారంలో కనిపిస్తుంది. ఒక ఊరు ఆయన జన్మ కొరకు, ఆయన రాక కొరకు సిద్ధపడినట్లు కనిపిస్తుంది. ఎలాంటి ప్రాంతాన్ని దేవుడు ఎన్నుకున్నాడో అందుకు కారణాలు లేకపోలేదు. వారు గుండె చెదిరిన వారిగా ఉన్నారు. దేవుని కొరకైన ఆకలితో వారు ఉన్నారు. మూడవది చూస్తే వారు బంధింపబడిన వారిగా ఉన్నారు. అది బంధించబడిన స్థలం. ఏ స్థలం అది? గుండె చెదిరిన స్థలము, ఆకలి కొనిన స్థలము. మూడవది బంధించబడిన స్థలము. 2వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 14వ వచనం చూస్తే దావీదు దుర్గములో ఉండెను, ఫిలిష్తీయుల దండు కావలి వారు బెత్లెహేములో ఉండరి. మనకి చరిత్ర పిల్లరా దేవుని లేఖనాల్లో స్పష్టంగా తెలియచేయడం అనేది ఆశీర్వాదకరము. ప్రతిదీ కూడా లేఖనాల్లో కనిపిస్తూ ఉన్నాయి. ఆ ప్రాంతంలో చోటు చేసుకున్న పరిస్థితులు మనకి లేఖనాల్లో వ్రాయబడుతూ ఉన్నాయి. పిల్లరా దావీదు దుర్గములో ఉండెను, ఫిలిష్తీయుల దండు కావలి వారు బెత్లెహేములో ఉండరు. ఏం జరిగింది? బెత్లెహేము బంధించబడినట్లుండుటకు ఒక బలమైన కారణం ఉంది. రెండు చెప్పిన సందేశాన్ని ముగిస్తా. ఒక బలమైనటువంటి కారణం ఉంది. ఏంటిదంటే నాయకుడైన యెహోషువ, అంటే మోషే తర్వాత ఎవరు నాయకుడు? జాషువా. యెహోషువ నాయకుడిగా ఉన్నప్పుడు ఒక పొరపాటు వలన ఇది జరిగింది. బెత్లెహేము బంధించబడ్డానికి గల హేతు ఏంటి? ఆ పొరపాటు అంటే యెహోషువ యాసోరును ప్రాంతాన్ని ప్రత్యేకంగా పట్టుకున్నాడు. దాని అందులో రాజును కూడా కత్తి చేత హతం చేశాడు. మీరు ఈ చరిత్ర చూస్తే మీకు అర్థమవుతుంది పఠిస్తే. కత్తి చేత హతం చేశాడు. ఇది దైవజనుడు గొప్ప నాయకుడైన మోషే యొక్క ఆజ్ఞను బాగా పాటించాడు, మాట బాగా విన్నాడు. యాసోరును అగ్నితో కాల్చివేయడం కూడా జరిగింది. యెహోషువ గ్రంథము 11వ అధ్యాయము గమనిస్తే 11-12 వచనాల్లో ఈ మాటలు మనకి ప్రత్యేకంగా లేఖనాల్లో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. 11వ అధ్యాయము 11-12 వచనాల్లో ఇలా ఉన్నాయి. ఇశ్రాయేలీయులు దానిలోనున్న ప్రతి వానిని కత్తివాతను హతము చేసిరి. ఎవరును తప్పించుకొనకుండా యెహోషువ వారందరినీ నిర్మూలన చేశాను. అతడు హాసోరును అగ్నితో కాల్చివేశాను. యెహోషువ ఆ రాజులందరినీ హతము చేసి వారి పట్టణములను పట్టుకొని కొల్లబెట్టెను. యెహోవా సేవకుడైన మోషే ఆజ్ఞాపించినట్లు అతడు వారిని నిర్మూలము చేసెను. యెహోషువ చేసిన ఆ పొరపాటు మనం ఇక్కడ గమనించాలి. ఏంటనంటే ఆసోరు ప్రాంతాన్ని కాల్చివేసిన కానీ మెట్టల మీద, తర్వాత మనం చరిత్ర అర్థమవుతుంది, మెట్టల మీద కట్టబడి ఉన్న పట్టణాన్ని
ఇశ్రాయేలులు కాల్చివేయలేదు, వారిని విడిచిపెట్టేశాడు. వారిని విడిచిపెట్టడం వల్ల జరిగిన పరిణామాలు భీకరమైనవి ఇశ్రాయేలు యొక్క భవిష్యత్ కాలంలో చోటు చేసుకున్నాయి. ఏంటేంటి కాల్చలేదే మనం చూస్తే అక్కడ 13లో రాయబడిన మాట చూస్తే పిల్లరా, వాడిని వేయలేదనే మాట మనకు కనిపిస్తాయి. ఆ సూర్యును కాల్చివేసిన కానీ మెట్టల మీద కట్టబడి ఉన్న పట్టణములను ఇశ్రాయేలీయులు కాల్చివేయలేదు. మెట్టల మీద కట్టబడి ఉన్న పట్టణాలు ఏవేనంటే, మొదటిది గాజా, రెండవది గాతు, మూడవది అష్డోదు. ఈ 3 ప్రమాదకరమైనటువంటి ప్రదేశాలని దేవుని వాక్యము హెచ్చరిస్తుంది. ఏ ప్రాంతాలు మరోసారి చెప్దాం? గాజా, గాతు, అష్డోదు. ఈ 3 మనం పాత నిబంధన చదివితే రిపీటెడ్గా కనిపిస్తూ ఉంటాయి. పిల్లరా, గాజా వేశ్య అయిన దెలీలా ఈ ప్రాంత నివాసి. దెలీలా ఈ ప్రాంతానికి చెందినటువంటి స్త్రీ. ఈమె గాజా నుండి వచ్చింది. సంసోను జీవితాన్ని ప్రత్యేకంగా దేవునిచే ఏర్పాటు చేయబడి ఇశ్రాయేలు కొరకు న్యాయాధిపతిగా ఉండవలసిన ఆ మనుష్యుణ్ణి, ఆ బలాఢ్యుణ్ణి ఆమె నాశనం చేసేటట్లు కనిపిస్తూ ఉంది. అందుకు సంసోను గారి సహకారం కూడా లేకపోలేదు. అతని జీవితం కూడా కనిపిస్తుంది. రెండవది గాతు, గొలియాతు గాతవాడు. ఘాతీయులు మనకు కనిపిస్తూ ఉంటారు. వీరు చాలా ఆజానుభావులు, ఎత్తైనటువంటి మనుష్యులు. వీరు ఇశ్రాయేలుపై ఎల్లప్పుడూ యుద్ధం చేయడం కనిపిస్తూ ఉంటారు. గాతు గ్రామస్తులు ప్రత్యేకంగా చాలా ఎత్తరగా ఉంటారు. గొలియాతును పోలిన యోధుల తర్వాత చరిత్రలో ప్రత్యేకంగా గమనిస్తే వీరిని దేవుని పిల్లలు హతమార్చడం అనేది లేఖనాల్లో కనిపిస్తూ ఉంటుంది. మూడవది అష్డోదు, ఫిలిస్తీ ప్రాంతానికి చెందినటువంటివన్నీ. అక్కడ అష్డోద్ ఎలా ఉంటుందంటే, దేవుని మందసాన్ని వారు బంధించారు, పట్టుకున్నారు. దేవుని మందసాన్ని వారు పట్టుకున్నట్లు మనకి చరిత్ర సమూయేలు గ్రంథాల్లో మనకి కనిపిస్తుంది. నిజమే ప్రియ దేవుని సంగమా. అందుకే ఈ ప్రాంతము బంధించబడినటువంటి స్థలం. అక్కడ ఆ ప్రాంతం బంధించబడింది. దేవుని మందసము పట్టుబడింది. మందసము ప్రభావం ఇశ్రాయేలు మధ్య నుండి వెడలిపోయినట్లు యెకోబు జన్మనిస్తూ తెలియజేయడం అనేది మనకు కనిపిస్తుంది. కానీ నేటి కాలంలో మనము ఏ విషయంలో బంధింపబడ్డాం? వస్తువులు చే బంధించబడుతుంది. మనము బంధింపబడిన వారిగా, సంఖ్యలో వేయబడిన వారిగా మనం ఉండగలుగుతున్నాం. దేవుని వాక్యం చెబుతుంది, నువ్వు దేనితో బంధించబడి ఉన్నప్పటికీ బెత్లెహేముపురములో, బెత్లెహేము ప్రాంతంలో నివాసము చేసిన ప్రజల వలె దేవుని కొరకైన భావన, అలమటింపులు, ఆయన కొరకైన నిరీక్షణ, విశ్వాసం మనలో ఉంటే తప్పకుండా మన బంధాలనైనా తీసేస్తాడు, మన సంఖ్యలనైనా తీర్చగలడు, వాటి నుండి విముక్తిని లేదా విడుదలను ప్రభువు అనుగ్రహించగలడు. ప్రియ దైవజనమా, అందుకే ఈ ప్రాంతము బంధించబడిన స్థలముగా కనిపిస్తుంది. నీవు ఏ విషయంలో బంధించబడ్డావు? గెరాసీన్ల ప్రాంతంలో సేన అనే అపవిత్రాత్మలతో బంధింపబడిన వాడు కనిపిస్తూ ఉంటాడు. తనను తాను గాయపరుచుకున్నవాడు, అపవిత్రాత్మల చేత పీడితుడై వస్త్రహీనుడై పరుగులు తీస్తున్నవాడు, సమాధులను నివాసము చేస్తున్న వ్యక్తి. అలాంటి వ్యక్తినే దేవుడు బాగు చేస్తాడు. వాడు స్వస్థచిత్తుడై ఆయనతో వెళ్తాననే భావన కలిగి ఉంటాడు. వానికి ప్రభు సెలవీయకనే మాటలు కనిపిస్తుంది. అందుకే వాడు దెక్కపల్లి ప్రాంతంలో 10 పట్టణాల్లో ప్రత్యేకంగా చుట్టుప్రక్కల సువార్తను ప్రకటించినట్లు కనిపిస్తుంది. నువ్వే విషయంలో బంధించబడినా నిరభ్యంతరంగా, నిర్భయంగా నీ జీవితంలో నీలో ఉన్నది ప్రభువుకి తెలియజేస్తే, మనలో ఉన్నది దేవునికి తెలియచేసేవారుగా ఉంటే, మన బంధకాలను ప్రభు తీసి మనల్ని స్వేచ్ఛా జీవులుగా, స్వతంత్రులుగా నడిపిస్తాడు. ఆయనతో మనం ఉంటాం. చివరిగా అందులో గమనించిన ఇలా నిరీక్షణ స్థలము, బంధింపబడిన స్థలం మరియు నిరీక్షణ స్థలము ప్రలారా. ఎందుకంటే యేసు ప్రభువారు ఈ స్థలంలో జన్మించిన లేఖనాల్లో వ్రాయబడినది. లూకాసువార్త 4:18లో వ్రాయబడినట్లు బంధితులను ఆయన విమోచిస్తారని కనిపిస్తుంది. బాధింపబడిన వారిని బంధితులైన ప్రీతి. ఆ చివరిగా మనం చూస్తే నిరీక్షణ స్థలం అనేది 5:2 లేదా మీకాలో మనం చదువుకున్న భాగాల్లో కనిపిస్తుంది. ఎఫ్రతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను అని అంటూ, నీలో నుండు
తన ప్రజలను ఇశ్రాయేలును ఏలబోవాడు వచ్చునని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ప్రత్యక్షమవుతాడని మీకా 5:2 స్పష్టంగా వ్రాయబడింది. అంటే యేసు జనన స్థలముకు వచ్చి ప్రవక్త అయిన మీకా ఎప్పుడో ప్రవచన రూపంగా తెలియచేశాడు. ఎంత విశిష్టత! బైబిల్ ఎంత ప్రఖ్యాత ఉన్నది, ప్రాముఖ్యమైనది అంటే క్రీస్తు జననం గురించి యెషయా తెలియజేస్తున్నాడో చిన్న ప్రవక్త అయిన మీకా కూడా ప్రత్యేకంగా 3 రాజుల కాలంలో ప్రవచించాడు. మీకా చిన్న ప్రవక్త అయినా చాలా పెద్ద విషయాన్ని దేవుడు అతనికి బయలుపరచాడు. ఏంటి ఆ పెద్ద విషయం అంటే, లోక రక్షకుడు, ఇశ్రాయేలును ఏలబోవాడు, యూదా ప్రదేశములో ఆ దేశములో బెత్లెహేము స్వల్పమైనదు అయినను అల్పమైనదైనను చిన్నదైనను దానిలో నుండి తన ప్రజలను ఏలబోవాడు వస్తున్నాడని చాలా పెద్ద విషయాన్ని మీకా ద్వారా దేవుడు బయలుపరిచాడు. మనం చాలామందిని అల్పులుగా, దీనులుగా, ఎందుకు పనికిరాని వారిగా చూస్తూ ఉంటాం. యవనిలో ఎలాంటి గంపెడ ఆశలు దేవుడు దాచిపెట్టాడో, ఎలాంటి కార్యాలతో నింపి ఉన్నాడో. భావి కాలంలో ఇక్కడ కూర్చున్న యవన బిడ్డలు, అక్కడ ఉన్నటువంటి యవన బిడ్డలు, అనేక మంది బిడ్డలు ఉన్నారు. వారు ఏ హోదాలో, ఏ స్థితిలో, ఏ పరిస్థితిలో ఉంటారో మనకెవరికే తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కార్యాలు, దేవుని యొక్క మహత్కార్యాలు, ఆయన గొప్ప కార్యాలు మనుషుని యొక్క ఆలోచనకి అందనటువంటివి. మీకా ద్వారా దేవుడు బయలుపరిచాడు. 3 రాజుల కాలంలో ప్రవచించాడు. రాజకీయంగాను ఆధ్యాత్మికంగాను ప్రజలందరూ దిగజారిన స్థితిలో ఉన్నారు. పేదరికంలో ప్రజలు జీవిస్తూ ఉన్నారు. ఆ కాలంలో మీకా ప్రవచిస్తున్న సమయానికి యేసు జనానికి రమారమి 700 లేదా 750 సంవత్సరాలకు ముందు పిల్లరా మానవుడు గాని జన్మస్థలాన్ని ప్రత్యేక ఫిక్స్ చేసినట్లు తెలియజేస్తుంది. ఇదిగో ఈ ప్రాంతంలోనైనా జన్మిస్తారని ఖచ్చితంగా చెప్పాడు. అందుకే దీన్ని ఆధారం చేసుకునే తూర్పు దేశపు జ్ఞానులు ముందుకు వెళ్తారు. అదే 2వ అధ్యాయంలో కనిపిస్తాడు. జ్ఞానుల గురించి ధ్యానించినప్పుడు, నక్షత్రాన్ని గురించి ధ్యానించినప్పుడు వస్తూ ఉంటాయి. వాడు నేరుగా యెరూషలేము ప్రాంతంలోకి వెళ్ళి రాజుని వెతకడం అనేది కనిపిస్తూ ఉంటుంది. అందుకే యేసు ప్రభువారు శాశ్వతుడు. మీకు అర్థం అవ్వాలంటే సామెతలు 8వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదివితే కనిపిస్తూ ఉంటుంది. మన పిల్లలు క్విజ్ కాంపిటీషన్ ఎగ్జామ్ రాసినప్పుడు అందులో క్వశ్చన్ వచ్చింది, 2 క్వశ్చన్లు వచ్చాయి. ఓటలు ఏమీ లేనప్పుడు, ఈ సృష్టి ఏమీ లేనప్పుడు ఆయన ప్రథమమైన వానిగా ఉండినట్లు దేవుని యొక్క లేఖనాల్లో రాయబడుతుంది. పిల్లలు, ఉత్పత్తి ఏమీ కలుగక మునుపు ఆయన ఆరంభము నుండి ఉన్నవాడై ఉన్నాడు. అందుకే ఆయన ఆల్ఫయు ఒమేగయ్యై ప్రభు ఉండి ఉన్నట్లు కనిపిస్తుంది. నిరీక్షణ లేని బెత్లెహేముకు వారి జీవితంలో నిరీక్షణాస్పదమైన యేసుక్రీస్తుని దేవుడు ప్రసాదించాడు. అందుకే ఇప్పుడు సర్వలోకములో మనం చూస్తే క్రైస్తవులందరికీ, క్రైస్తవేతరులకు కూడా నిరీక్షణాస్పదం ఎవరు? ప్రభువైన యేసే. ఒక క్రైస్తవేతరులు కూడా యేసుక్రీస్తు పట్ల ఆలోచన కలిగి ఉంటే వానికి కూడా నిరీక్షణ యేసునాథుడే. అందుకే ఈ సర్వాధికారి అయిన అద్వితీయుడైన దేవుడు యేసు ప్రభువారు మనలో జన్మించాలంటే బెత్లెహేము ప్రాంతస్తుల వలె నిరీక్షణ గలవారిగా మనం ఉండాలి. మనలో నిరీక్షణ ఉంటే తప్పకుండా నీవు స్వల్పుడువైనా, అల్పుడువైనా, స్వల్ప గ్రామానికి చెందినవాడువైనా, నీ స్థితి ఎలాంటిదైనా సరే దేవుడు ఏం చేస్తాడంటే నీ పట్ల శ్రద్ధ కలిగి ఉంటాడు. మనకి యెహోవా ఆసక్తిని గురించి యెషయాలో వ్రాయబడుతుంది. యెహోవా ఆసక్తి దానిని నెరవేర్చాడు. ఎందుకంటే ఆయన శ్రద్ధ దానిపై ఉంది. నీ కుటుంబంపై, నీపై, మనపై, సంఘంపై దేవుని శ్రద్ధ ఉన్నప్పుడు శత్రువు, దుష్టుడు ఎన్ని పన్నగాల పైననో దైవ కార్యాలు చేయక మానవు, అవి జరగక మానవు. దైవ కార్యాలు మన జీవితంలో అనుభవించాలంటే నువ్వు చిన్న గ్రామమైన బెత్లెహేము వలె అన్ని విషయాల్లో గుండె చెదిన వారుగా వారు ఉన్నారు, ఆకలి కొనిన వారుగా ఉన్నారు, వారి జీవితంలో బంధింపబడిన వారుగా ఉన్నారు, నిరీక్షణ లేని వారుగా వారు ఉన్నారు. నిరీక్షణాస్పదమైన యేసుని దేవుడు బయలుపరిచి బెత్లెహేము పురంలో ఆయన జన్మించాడు. ఈ దినము ఈ సందేశాన్ని వింటున్నటువంటి మన జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా, యోధా బెత్లెహేములో యేసుక్రీస్తు వారు జన్మించినట్లు సిద్ధపడదాం. ఎలాంటి సిద్ధపడంటే భౌతికపరమైన సిద్ధపాటు కాకుండా ఆత్మ సంబంధమైన సిద్ధపాటుని కలిగి ఉంటే
నీ హృదయంలో జన్మిస్తాడు, నా హృదయంలో జన్మిస్తాడు, మన హృదయాల్లో జన్మిస్తాడు, మన మధ్య ఆయన నివాసము చేస్తాడు. తద్వారా దావీదు కుమారుడు అనబడిన యేసు ప్రభువారు బెత్లెహేమును గురించి ఎంత హిస్టరీ, చరిత్ర అనేది కనిపిస్తుందో, స్వల్పము అల్పము దేనికి పనికిరాదు అనే స్థితిలో ఉన్నటువంటిది బెత్లెహేముకి దేవుడు గొప్ప ఖ్యాతిని, గొప్ప వైభవాన్ని ఎలా ఇచ్చాడో, చరిత్రలో ఏ రీతిగా తనకుంటూ ఒక విశిష్టతని ఇచ్చాడో, మనకు కూడా వైభవాన్ని, ఆశీర్వాదాన్ని, ఘనతను దేవుడిస్తాడు. ఆ ఘనత ఎలా అంటే ఆయన నీలో, నాలో, మనలో, మన సంఘములో జనిస్తే, అలా ఆయన మనలో జన్మించడానికి ఈ 2025వ సంవత్సరం క్రిస్మస్ను మనం ఎదుర్కోవడానికి మనందరికీ దేవుడు సిద్ధపడను, నిరీక్షను, అలాంటి విశ్వాసపు జీవితాన్ని, ఆత్మ సంబంధమైన ఆకలిని దేవుడు కలుగు చేసి, ఆత్మ సంబంధమైనటువంటి కోరికలతో దేవుడిని మనం అడుగుజాడలు అనుసరించడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరిని అలా సిద్ధపరిచి రిపేర్ చేసి ముందుకు నడిపించాలని రండి తలలో ఉంచుదాం, ప్రార్థిద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను. ప్రార్థన చేద్దాం. పిల్లరా, నిజమే ప్రభువా, నీ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి, నీ వాక్యము హెచ్చరిస్తుంది. యేసు బెత్లెహేములో జన్మించాడు, ఇది చరిత్ర. ఆయన నా హృదయంలో, నీ హృదయంలో, మనందరి హృదయంలో జన్మిస్తే అది నీ సొంత అనుభవం. నీ హృదయంలో జన్మిస్తే అదే నీకు నిజమైన క్రిస్మస్. ఆ చరిత్ర నేటి కాలంలో నీ జీవితంలో, నా జీవితంలో అదొక నిజమైన క్రిస్మస్ అవ్వాలి. బెత్లెహేము గల ప్రత్యేకతలు, బెత్లెహేము దావీదు మహారాజు ఆ ప్రాంతాన్ని కట్టినాడు. అది దావీదు గ్రామము. అక్కడే దావీదు రాజుగా అభిషేకింపబడ్డాడు. ఇక్కడే బోయాజు పొలంలో రూతు పరిగి ఏరుకుంది. యాకోబు భార్య రాహేలు ప్రత్యేకంగా ఇక్కడే సమాధి చేయబడింది. ఇక్కడే సర్వలోక జగద్రక్షకుడైన యేసు జన్మించాడు. గ్రామము చిన్నదే కానీ చరిత్ర మాత్రం చాలా గొప్పది. నీవు చిన్నవాడు అవ్వచ్చు, చిన్నదాని అవ్వచ్చు, మన సంఘము చిన్నదై ఉండవచ్చు, కానీ దేవుని ఆశీర్వాదము, చరిత్ర చాలా గొప్పగా ఉంటుంది నీ జీవితంలో. ఆయన హత్తుకో. ప్రార్థిద్దాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన దేవుని స్తోత్రాలు. విత్తబడిన కొద్ది వాక్కులు బట్టి ప్రార్థిస్తున్న ప్రభు, నీరికటి ఫలింపచేయండి. వాక్యానుసరమైన ప్రవర్తన, వాక్యానుసరమైన జీవితాలు మా బిడ్డలందరికీ మీరు కలుగు చేయండి. మేలులతో నింపండి ప్రభా. బెత్లెహేము ప్రాంతస్తుల వలె, ఆ ప్రదేశం వలె, ఆ ఊరి వలె దేవా, మేము కూడా గుండె చెదిరిన వారంటే నీకు ప్రీతి కొనుక ఆత్మ సంబంధంగా మేము దుఃఖపడే వారికి ఉండడానికి సహాయతను దయచేయండి. మేము ఆత్మ సంబంధమైన ఆకలి కలిగి ఉండేవారికి మమ్మల్ని సిద్ధపరచండి. మా బంధాలు మేము తెంచి నీ బంధాలు మా బ్రతుకులు వేయబడ్డానికి నీ స్వేచ్ఛను, స్వతంత్రతను మేము అనుభవించే ధన్యతను మాకు కలుగు చేయండి. మా నిరీక్షణాస్పదము నీవే. అలాంటి నిరీక్షణ మాకు ఈ ప్రాంతం వల్ల మాకు కలుగు చేసి, మాకును విశేషతను, పేరును, గొప్పను, వైభవాన్ని దేవా నిన్ను బట్టి మాకు అనుగ్రహించి క్రీస్తు ద్వారా మమ్మల్ని పరిశుద్ధులుగా చేయమని ఈ ప్రార్థన పావనుడు పరిశుద్ధుడైన యేసు పేరట వేడుచున్నాను తండ్రి. ఆమేన్.